తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం జెట్ స్పీడ్ తో కదులుతోంది. కీలకమైన బీసీ రిజర్వేషన్లను తేల్చే అంశాన్ని చివరి అంకానికి చేరింది. ఫిబ్రవరి 4న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కుల గణన నివేదికపై చర్చించనుంది కేబినెట్. అదే రోజు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. సభలో కుల గణన నివేదికపై స్వల్పకాలిక చర్చ నిర్వహిస్తారు. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీకి కుల గణన నివేదిక అందింది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం జెట్ స్పీడ్ తో కదులుతోంది. కీలకమైన బీసీ రిజర్వేషన్లను తేల్చే అంశాన్ని చివరి అంకానికి చేరింది. ఫిబ్రవరి 4న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కుల గణన నివేదికపై చర్చించనుంది కేబినెట్. అదే రోజు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. సభలో కుల గణన నివేదికపై స్వల్పకాలిక చర్చ నిర్వహిస్తారు. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీకి కుల గణన నివేదిక అందింది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం జెట్ స్పీడ్ తో కదులుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, కుల గణనకు సంబంధించి కేబినెట్ కి ఒక రిపోర్ట్ అయితే రావడం జరిగింది సబ్ కమిటీకి. సో కేబినెట్ లో కూడా చర్చిస్తారంటున్నారు. మరి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎప్పటిలోగా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది? దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చినట్లుంది కదా? చేసింది ఆ స్పీడ్ కూడా పెంచిందని చెప్పొచ్చు. ఎందుకంటే గత సంవత్సరం 2024 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, పంచాయతీలకు రావాల్సిన కేంద్రం నుంచి గ్రాంట్స్ కావచ్చు రావట్లేదు. కాబట్టి పాలనకు సంబంధించి ఇబ్బంది ఎదురవుతుంది గ్రామ పంచాయతీల్లో. అందుకోసమని ఖచ్చితంగా ఈసారి ఈ ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే కులగణన అంటే మెయిన్ గా బీసీ రిజర్వేషన్ 42% ఇస్తామని చెప్పి బీసీ రిజర్వేషన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది దానికి అనుకూలంగా ఈ కులగణన చేపట్టడం జరిగింది. కులగణనలో భాగంగా నిన్న కేబినెట్ సబ్ కమిటీ ముందుకు ఇటు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీ కూడా నిన్న కులాల వారిగా జాబితాను కూడా ప్రకటించడం జరిగింది. అందులో దాదాపు బీసీలు 46% ఉన్నట్టు పేర్కొనడం జరిగింది. అయితే బీసీలకు సంబంధించిన దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించాము, అన్ని కులాల జాబితా అంటూ చెప్పి అందులో పేర్కొనడం జరిగింది. అయితే మెయిన్ గా ఈ ఫిబ్రవరి ఎండింగ్ నాటికి కానీ మార్చి మొదటి వారంలో ఖచ్చితంగా ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే 5న నిర్వహిస్తారనుకున్నటువంటి ఏదైతే కేబినెట్ సమావేశం కావచ్చు, అసెంబ్లీ సమావేశం కావచ్చు రేపే నిర్వహించిందన్నారు. రేపు 4వ తారీఖు ఉదయం 9 గంటల ప్రాంతంలో కేబినెట్ భేటీ కాబోతుంది. ఆ తర్వాత 11 గంటలకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం కాబోతుంది. ఈ సందర్భంగా కేబినెట్ సబ్ కమిటీకి ఏదైతే రిపోర్ట్ వచ్చిందో బీసీ సంబంధించి డెడికేషన్ కమిషన్ సంబంధించిన రిపోర్ట్ కావచ్చు, అదేవిధంగా కులగణనకు సంబంధించి కావచ్చు, ఇదంతా అసెంబ్లీలో టేబుల్ చేయబోతున్నారు. తర్వాత దీనిపైన చర్చ చేసి ఇటు కేంద్రానికి సిఫారసు చేయబోతున్నారు. అయితే మెయిన్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి దీంతో పాటుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా కమిషన్ కూడా వేయడం జరిగింది. ఏకసభ్య కమిషన్ కూడా ఈరోజు రిపోర్ట్ ఇవ్వనుంది. దీనికి కూడా
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ కమిటీకి ఈ రోజు రిపోర్ట్ ఇవ్వనున్నారు. దీని మీద ఈ రోజు చర్చించనున్నారు. 3 గంటల ప్రాంతంలో మధ్యాహ్నం 3 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఏ కులాలు ఎంతమంది ఉన్నారని చెప్పి ఉప కులాలకు సంబంధించి డేటా కూడా ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు. ఈ అంశం కూడా రేపు అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నెల 7న మందకృష్ణ మాదిగ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మాలలు బహిరంగ సభ నిర్వహించారు. నెక్స్ట్ మాదిగ నిర్వహించబోతున్నారు. సో ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఉండకుండా ఎస్సీలకు కూడా రిజర్వేషన్లపై పంచాయతీ ఎన్నికల్లో క్లారిటీ ఇవ్వాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో దీనిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మెయిన్ గా పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఈ నెల చివరి నాటికి మార్చి మొదటి వారంలో 2 దఫాల్లో 2 ఫేజుల్లో కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అయితే వెంటనే ఇప్పటికే మంత్రి పొంగులేటి వారి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నెల 15 లోపే నోటిఫికేషన్ వస్తుంది, అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం అయితే పంచాయతీ ఎన్నికలకు స్పీడ్ పెంచిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.